ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. అక్టోబర్ 9న వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కారు భోగాపురం, నెల్లిమర్లకు చెందిన మత్స్యకారులు. 9 మంది మత్స్యకారులు ఇంకా బంగ్లాదేశ్ చెరలోనే ఉన్నారు. మత్స్యకారులను బంగ్లాదేశ్ నుంచి తీసుకురావడంలో చంద్రబాబు సర్కారు విఫలమైంది. మత్స్యకారుల కుటుంబాలు ఆవేదనను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ అయితే మత్స్యకారుల ఆవేదన గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మత్స్యకారులను బంగ్లాదేశ్ నుంచి తీసుకురావాలని, వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఈ మత్స్యకారులు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ కాలేదు ఈ విషయానికి సంబంధించి? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారిని తీసుకురావాలనే చొరవ కూడా చూపించలేదు. మరోవైపు మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా తెలియక మత్స్యకారుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శత్రుదేశమైనప్పటికీ కూడా పాకిస్తాన్లో చిక్కుకున్న 20 మంది మత్స్యకారులను తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన చొరవను చూపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విజయనగరం జిల్లాకు సంబంధించిన మత్స్యకారులను తీసుకురాలేకపోతుందని చెప్పి మత్స్యకారు కుటుంబాలంతా కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ వారి పరిస్థితి జైల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, అసలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందన్న సమాచారం కూడా తమకు అందడం లేదు. వారి నుంచి తమకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉన్నట్లయితే ఈ పాటికే తమ మత్స్యకారులంతా కూడా వచ్చేవారని చెప్తున్నారు. కనీసం తమ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఇంకా 6 నెలలు సమయం పడుతుందని చెప్తున్నారని, కానీ తమ వారి పరిస్థితి తమకు తెలియక తీవ్రమైన ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టలేదు. అసలు మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది, తమ వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మత్స్యకారు కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎన్ని నెలలు అయ్యింది మీ వాళ్ళు అక్కడికి వెళ్ళి? ఏమైనా వారి నుండి సమాచారం ఏమైనా అందుతుందా మీకు? లేదండి, వాళ్ళు మాకు ఫోన్ కాల్ వచ్చినా వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు మాట వాళ్ళకి చేసినా మాకు ధైర్యాలైనా వచ్చినదా ఫోన్ కాల్ చేయలేదు. ప్రభుత్వం మమ్మల్ని వాళ్ళు పట్టించుకోలేదు. మొన్న మేడం దగ్గరికి ఇక్కడికి వచ్చింది, అయ్యా ముంజే ఆఫీస్లో మాట్లాడింది, మీకు పంపిస్తానమ్మా, ఇంతవరకు వాళ్ళు వచ్చిన వరకు మీకు చూస్తామని అన్నది. ఇప్పటికి వచ్చినది. మళ్ళీ వెళ్ళాం మేడం దగ్గరికి. 6 నెలలు పెడుతుందమ్మా, ఇందాక మీకు టైం పడుతుంది. ఆల్ఫోలు 13 గురు దుక్కారంటే ఈ మధ్యని ఆల్ఫోజు వచ్చి ఇవి అయ్యి తగులు అయిన తర్వాత మన వాళ్ళు 6 నెలలు పడుతుందమ్మా, రాబోతేప్పటికి మీకేం భయం లేదు, నేను ఎంతో కొంత నేను వేస్తాను, మీ బ్యాంక్ బుక్లు జిరాక్స్లు ఇవ్వండి, మీ నంబర్లు ఇవ్వండి, మీ వేయలేదు. ఇప్పటికి వచ్చి ఎటు వేయలేదు. ఇప్పుడు వెళ్ళి 15 రోజులు అయిపోతుంది కానీ ఎటు వేయలేదు. మొన్న జనవరం వెళ్ళాం. మళ్ళీ అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వెళ్తే అక్కడ మాటలు ఆ బాబు చెప్పాడు, మీకు ఎంతో కొంత పంపిస్తామమ్మా అని అన్నారు. కానీ ఇప్పటికి వచ్చి పట్టించుకోలేదు. మా ఇల్లు 5 వేలు 4 వేలు 3 వేలు అద్దెలు కొంటున్నాము. అక్కడ మాది జనారం జిల్లా పాసిపేట మండలం, తిప్పలవలస గేమ్ 2, చింతపల్లి బాబు, కొండరసపాలెం 6. ఈ 6 జీవులు అందరూ చిన్నపిల్లలతో ఉన్నారు. అలానే బతకాలి, మేమైనా తినాలి. అదొకటి మా ప్రభుత్వం మాకేది పట్టించుకునేది ఇంతవరకు. వీళ్ళు ఏడుసేస్తారు. ఆయన హాస్పిటల్ గణేష్ కుమార్ దగ్గరికి వచ్చాము. ఇప్పటికి రమ్మన్నారు. వచ్చాము, ఆ బాబుతో మాట్లాడాము. ఒక 5 వేలు ఇచ్చారు. పొమ్మడు బియ్యం ఒక 25 కేజీలు బియ్యం ఇచ్చారు. అటు కాగితాలు పెడతామమ్మా అని చెప్పారండి. ఎవరున్నారమ్మా మీకు సంబంధించిన వాళ్ళు? నా పేరు నక్క అల్లయ్యమ్మ, మా ఆయన పేరు రామన్నం. వెళ్ళిన పర్తుల కడకల్లా వెళ్తున్నాము కానీ అవులు ఏమీ ఇస్తానని అంటున్నారు కానీ ఆభార చేస్తున్నారు కానీ మాకేమీ పెట్టలేట్టు లేదు. పొన్నూరు నుంచి వచ్చి అద్దెలు కొన్నాము. 10th చదివిన పిల్లలు కూడా స్కూల్లో ఆపేసుకున్నాము. మా ఊళ్ళు లేక మనం కష్టపడి తెచ్చిన వాళ్ళం కాదు. చిన్నపిల్లలతోటి ఉన్నాము. చిన్నపిల్లలు నాన్న అని అంటున్నారు. ఇక్కడికి వచ్చాము. రమ్మంత మీటింగ్ మీద పెట్టేసి ఇలాగ ఇచ్చారు మాకు. గణేష్ కుమార్ కాడికి వచ్చి అదే మాకు ఇబ్బంది అంటుంది కానీ చేస్తాను అంటారు కానీ చెయ్యట్లేదు. ఏదీని హాస్పిటల్ గణేష్ కాడికి వచ్చి ఇలాగ 5,000 రూపాయలు పొమ్మడి బియ్యమే ఇచ్చారు. అదే కొద్దిగా మాకు నమ్మకంగా ఉంది. నెలలక వచ్చి ఏమి చూస్తానని ఆ బాబు దయమల మాకు కొద్దిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ధైర్యం పడ్డాము ఆ బాబు చెప్పే మాటల వల్ల.
చేసిన వాళ్ళు చేస్తున్నారు కానీ ఏమీ చేయలేదు, ఏమీ అందలేదు మాకు. ఓకే, ప్రభుత్వం తరపున తమకి ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందలేదని చేస్తామని చెప్తున్నారే తప్పితే అవన్నీ కూడా మాటలకే పరిమితం అవుతున్నాయని చెప్తున్నారు. ఈ రోజు వాసుపల్లి గణేష్ కుమార్ దగ్గరికి వస్తే 5,000 రూపాయలు ఇవ్వడంతో పాటు బియ్యాన్ని కూడా అందజేశారని, తమ వారు కనీసం ఫోన్ కూడా చేయలేదని, ఇప్పటికే వారు ఎలాగున్నారని దాని మీద ఒక ఆందోళన కూడా చెందుతున్నామని ఇక్కడ మత్స్యకార కుటుంబాలకు చెందిన మహిళలు చెప్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.